ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్లో వచ్చిన ఈ బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసి మీకు అయితే నేను క్లియర్గా అయితే చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్లో మనం ఏదైనా ప్రోడక్ట్ ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. మీరు మొబైల్ ఆర్డర్ ఇవ్వాలన్నా కానీ, లేకపోతే ల్యాప్టాప్ ఆర్డర్ ఇవ్వాలన్నా కానీ, లేదన్నా ఒక షర్ట్ కానీ, ప్యాంట్ కానీ, ఇలా ఏది ఆర్డర్ ఇవ్వాలన్నా కానీ ప్రాసెస్ అయితే ఒకటే ఉంటుంది. నేను ఈ వీడియోలో క్లియర్గా ఫ్లిప్కార్ట్లో మనం ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి మీకు నేను లైవ్ ప్రూఫ్తో చూపిస్తాను. నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ ఇచ్చి అది ఇంటికి వచ్చే వరకు ఉండే ప్రాసెస్ మొత్తం మీకు నేను క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం అయితే చూడండి, మీకు ఒక అంచనా అయితే వస్తుంది. మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. అలాగే రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ చేసిన తర్వాత యూ అయితే కొంచెం చేంజ్ అయింది. కాబట్టి మన సబ్స్క్రైబర్ అయితే ఒకరైతే అడిగారు ఒక వీడియో చేయమని, ఎలా ఆర్డర్ ఇవ్వాలనే దాని గురించి ఒక వీడియో చేయమని అడిగారు. సపోజ్ మీరు ఇంతవరకు ఫ్లిప్కార్ట్లో ఏం ఆర్డర్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు యూజ్ అయితే అవుతుంది. నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి అయితే. అలాగే మీరు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినా కానీ కొత్త అప్డేట్లు మీరు ఎలా ఆర్డర్ ఇవ్వాలని మీరు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో మీకు అయితే యూజ్ అయితే అవుతుంది. నేను ఈ వీడియోలో మెయిన్గా ఫ్లిప్కార్ట్లో ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. అలాగే మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చినప్పుడు దాన్ని విష్ లిస్ట్కి వేసుకొని దాన్ని మీరు తర్వాత ఎలా కొనాలనే విషయం గురించి మాట్లాడతాను. అలాగే ఫ్లిప్కార్ట్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే మాట్లాడతాను. ఫైనల్గా లాస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి నేను ఫ్లిప్కార్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. ఫ్లిప్కార్ట్లో నిజంగానే మనకి రాళ్ళు కానీ అలా పంపిస్తారా, నిజంగా మంచి ప్రోడక్ట్స్ పంపిస్తారా లేదనే విషయం గురించి ఈ 7-8 ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడతాను. అసలు మనం ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇవ్వచ్చా లేదా, లేకపోతే మనం షాప్లో కొనుక్కోవడం బెటర్ అనే విషయం గురించి కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా అయితే మాట్లాడతాను. అలాగే ఫ్లిప్కార్ట్లో ఎప్పుడన్నా మంచి డీల్స్, మంచి ఆఫర్స్ వచ్చినప్పుడు అయితే నేనైతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. రీసెంట్గా టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. దాని లింక్ అయితే, టెలిగ్రామ్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, మీరు చెక్ చేయండి. మ్యాక్సిమం ఎక్కువ డీల్స్ అయితే నేను పోస్ట్ చేయను, ఏదైనా మంచి డీల్ వచ్చినప్పుడే పోస్ట్ చేస్తాను. ఫస్ట్ మనం అయితే ఫ్లిప్కార్ట్లో ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి మాట్లాడుకుందాం. తర్వాత అయితే మిగతా విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఆ ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ ఫ్లిప్కార్ట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా యాప్ అయితే వస్తుంది. అక్కడ ఇన్స్టాల్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. మీరు ఇన్స్టాల్ మీద నొక్కిన తర్వాత మీ నెట్ స్పీడ్ని బట్టి అయితే యాప్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. సపోజ్ ఫ్లిప్కార్ట్ యాప్ లింక్ కావాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. ఫ్లిప్కార్ట్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అక్కడ ఓపెన్ అని కనపడుతుంది, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత ఈ విధంగా పర్మిషన్ అయితే అడుగుతుంది, లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది. అక్కడ వైల్ యూజింగ్ ది యాప్ అని ఉంటుంది, దాని మీద అయితే నొక్కండి. మీరు దాని మీద నొక్కిన తర్వాత ఈ విధంగా లాంగ్వేజ్ అయితే అడుగుతుంది. అక్కడ లాంగ్వేజ్ సెక్షన్లో మీకు పర్లేదు ఇంగ్లీష్ వస్తుందంటే, కొంచెమైనా వస్తుంది అనుకుంటే, మీకు అర్థం అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీద అయితే నొక్కండి. సపోజ్ మీకు అసలు ఇంగ్లీషే రాదనుకుంటే అక్కడ మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది, తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. అక్కడైతే మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయండి. మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ కింద మనకి కంటిన్యూ అని కనపడుతుంది, మీరైతే దాని మీద అయితే నొక్కండి. మీరు దాని మీద నొక్కితే మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశారంటే మీరు ఫ్లిప్కార్ట్ యాప్కి అయితే లాగిన్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు కేటగిరీస్ అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, సపోజ్ సెలెక్ట్ చేసుకోవడం ఇష్టం లేకపోతే అక్కడ మనకు పైన స్కిప్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. మీరు దాని మీద నొక్కిన తర్వాత ఈ విధంగా అయితే మీరైతే హోమ్ స్క్రీన్కి అయితే వెళ్తారు. అక్కడ మనకి మీరైతే పైన అయితే చూడవచ్చు ఫ్లిప్కార్ట్ మినిట్స్, ట్రావెల్, గ్రాసరీస్ అని మనకి పైన కనపడుతుంది, మీరైతే చూడవచ్చు. మొత్తం 4 ఆప్షన్స్ అయితే వచ్చాయి. అక్కడ మనకి కొంతమందికి అయితే అక్కడ మినిట్స్ అనేది అయితే కనపడదు, ఎందుకంటే మీ ఏరియాలో సపోజ్ ఫ్లిప్కార్ట్ మినిట్స్ ఉంటే అక్కడ కనపడుతుంది. సపోజ్ మీ ఏరియాలో లేకపోతే అది కనపడదు, మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఈ విధంగా కనపడుతుంది. అక్కడ ఫ్లిప్కార్ట్ అని కనపడుతుంది కదా, మీరైతే దాని మీద అయితే నొక్కండి, ఫ్లిప్కార్ట్ మీద అయితే నొక్కండి. నొక్కిన తర్వాత ఫ్రెండ్స్, మీరు హోమ్ స్క్రీన్కి వచ్చిన తర్వాత అక్కడ మన కేటగిరీస్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత ఇక్కడైతే మీరైతే చూడవచ్చు మనకు అన్ని కేటగిరీస్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. మొబైల్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్ కానీ, అలానే మనకి హోమ్ సంబంధించిన మనకి కొన్ని ప్రొడక్ట్స్ కానీ, ఇక్కడ అన్ని కేటగిరీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు కేటగిరీస్లోకి వెళ్ళైనా ఆర్డర్ అయితే ఇచ్చుకోవచ్చు. లేకపోతే మీరు మనకి అక్కడ పైన సెర్చ్ బార్ కనపడుతుంది కదా, దాని మీద నొక్కి కూడా మీకు ఏదన్నా ప్రోడక్ట్ కావాలంటే సెర్చ్ చేసి మీరైతే ఆర్డర్ అయితే ఇవ్వచ్చు. నేనైతే ఒక ఎమర్జెన్సీ బల్బ్ అయితే సెర్చ్ చేసి ఆర్డర్ అయితే ఇచ్చి మీకు నేను చూపిస్తాను. చూడొచ్చు మీరు, ఎమర్జెన్సీ బల్బ్ అయితే నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మొత్తం ఎమర్జెన్సీ బల్బులు అయితే ఇక్కడ క్లియర్గా అయితే వస్తాయి, మీరైతే గమనించవచ్చు. ఇక్కడ ఎన్నోనే అన్నీ ఇక్కడ క్లియర్గా అయితే వస్తాయి. దాంట్లో నేను ఈ బల్బ్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నాను, దాని మీద అయితే నొక్కుతాను. ఆ ప్రోడక్ట్ మీద అయితే మీరు నొక్కాల్సి ఉంటుంది. నొక్కిన తర్వాత అక్కడ మనకి కింద అయితే చూడవచ్చు దానికి సంబంధించిన ప్రైస్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే కనపడుతుంది. మీరైతే ఖచ్చితంగా ప్రైస్ అయితే చెక్ చేసుకోండి ఫస్ట్. తర్వాత అక్కడ మనకి వావ్ డీల్ అని కనపడుతుంది కదా, దాని మీద నొక్కితే దీని మీద ఏమైనా ఆఫర్స్ ఉన్నాయని ఇక్కడ క్లియర్గా మనకి కార్డ్ ఆఫర్ ఉన్నా కానీ, ఏదైనా కూపన్ ఆఫర్ ఉన్నా కానీ అన్నీ అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే కనపడతాయి, మీరైతే చూడొచ్చు.
ఇక్కడ మనకి యూపీఐ మీద 10 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే మొబైల్ కూడా మీకు నేను చూపిస్తాను, మొబైల్ ప్రోడక్ట్ కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఏమేమి ఉంటాయని. మీరు మొబైల్ సపోజ్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు నాకు ఏదో కనపడిన ఒక మొబైల్ అయితే మీకు నేను క్లియర్గా చూపిస్తాను. చూడొచ్చు మొబైల్కి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనకి వావ్ డీల్ అయితే ఇక్కడ మనకి ఈ మొబైల్ మీద ఆఫర్స్ అని, కార్డ్ ఆఫర్స్ అని క్లియర్గా అయితే కనపడతాయి. ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ అయితే పాత మొబైల్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అలానే కిందకు వస్తే మనకి ఇది ఎప్పుడైతే డెలివరీ అవుతుందో అదైతే ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. అలానే మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ క్లియర్గా స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ అయితే చేస్తారు. ఈ విధంగా మీరు మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరైతే చెక్ చేయొచ్చు. మీరు మొబైల్ కూడా ఆర్డర్ అయితే ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ ఒక ఎమర్జెన్సీ బల్బ్ ఇచ్చి మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి అయితే. ఈ బల్బు గురించి నేను డీటెయిల్స్ అయితే మొత్తం చెక్ చేశాను. ఇక్కడ కిందకి వెళ్ళి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ బల్బ్ ఆర్డర్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. యాడ్ టు కార్డ్ అని ఒక ఆప్షన్ ఉంది, బై అట్ 199 ఒక ఆప్షన్ అయితే ఉంది. నేనైతే మీకు కార్డ్కి యాడ్ చేసి అయితే చూపిస్తాను. డైరెక్ట్గా బై మీద నొక్కితే ఏమవుతుందంటే డైరెక్ట్గా అయితే ఈ ఒక్క ప్రోడక్ట్ అయితే డైరెక్ట్గా అయితే ఇచ్చుకోవచ్చు. యాడ్ టు కార్ట్ ఏంటంటే మీరు 4-5 ప్రోడక్ట్స్ ఏమన్నా ఒకేసారి ఆర్డర్ ఇవ్వాలనుకుంటే యాడ్ టు కార్డ్ మీద నొక్కితే ఈ ప్రోడక్ట్ అనేది కార్ట్కి అయితే యాడ్ అవుతుంది. మీరు కార్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూడొచ్చు మీరు ఈ ప్రోడక్ట్ అయితే కార్ట్కి అయితే యాడ్ అయితే అయిన తర్వాత ఇక్కడ మనం డీటెయిల్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రైస్ ఎంత పడుతుంది, మనకి కొంచెం ప్లాట్ఫామ్ ఫీ కూడా రీసెంట్గా అయితే యాడ్ చేశారు, అది మనకి 7 రూపీస్ అయితే పడుతుంది. అలాగే మనకి డెలివరీ ఫీ కూడా ఇక్కడ కనపడుతుంది. డెలివరీ ఫీ అయితే ఈ ప్రోడక్ట్కి అయితే ప్రజెంట్ అయితే లేదు, కొన్నిటి మీద అయితే డెలివరీ ఫీ అయితే ఉంటుంది. ఈ ప్రోడక్ట్ గురించి మీరు చెక్ చేసుకున్న తర్వాత కార్ట్కి యాడ్ చేసిన తర్వాత అక్కడ మనకి కింద చూడవచ్చు మీరు ప్లేస్ ఆర్డర్ అని ఉంది, దాని మీద అయితే నొక్కండి. మీరు దాని మీద నొక్కిన తర్వాత ఈ విధంగా అయితే అడ్రస్ అయితే అడుగుతుంది. మీకు నేను క్లియర్గా ఒక్కొక్క బాక్స్ గురించి ఒక్కొక్క కాలం గురించి క్లియర్గా చెబుతాను. ఫస్ట్ అయితే అక్కడ ఫుల్ నేమ్ అని ఉంది కదా, అక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ ఉంది కదా, అక్కడైతే మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ అయితే జాగ్రత్తగా ఎంటర్ చేయండి, ఎందుకంటే కొన్ని ప్రోడక్ట్స్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే పిన్ కోడ్ అని ఉంటుంది. ఈ పిన్ కోడ్ అనేది మీ ఆధార్ కార్డులో అయితే ఉంటుంది, సపోజ్ మీకు తెలియకపోతే ఆధార్ కార్డులో చెక్ చేయండి. 6 నెంబర్స్ అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 560032 523301 ఇలాగైతే ఉంటుంది. తర్వాత పిన్ కోడ్ ఎంటర్ చేస్తే స్టేట్ అయితే ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది, అలానే సిటీ కూడా తీసుకుంటుంది. తర్వాత ఇక్కడైతే మీ అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అంటే మీ ఊరు పేరు, మీ మండలం పేరు, అలానే మీ జిల్లా పేరు అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీరు కొంచెం మెట్రో సిటీలో ఉంటే క్రాస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, 2nd క్రాస్లో ఉన్నారా 3rd క్రాస్లో ఉన్నారా అలా క్రాస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రోడ్ నేమ్ అయితే ఇక్కడ రోడ్ నేమ్లో అయితే మీ దగ్గరగా ఏమన్నా స్కూల్ ఉన్నా కానీ లేదా టెంపుల్ ఉన్నా కానీ అవి అయితే ఎంటర్ చేయండి. నియర్ బై స్కూల్, నియర్ బై టెంపుల్ అని ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఆ టెంపుల్ నేమ్ కానీ ఆ స్కూల్ నేమ్ కానీ ఎంటర్ అయితే చేయండి. ఇక్కడ ఫస్ట్ మీ అడ్రస్ అయితే ఇవ్వండి, తర్వాత ఇక్కడ మీ నియర్ బై అయితే ఉంది అదైతే ఇవ్వండి. ఇవి డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత అక్కడ హోమ్ వర్క్ అనేది అడుగుతుంది. సపోజ్ మీరు ఇంటికి ఇస్తుంటే హోమ్ అని సెలెక్ట్ చేసుకోండి, సపోజ్ మీరు వర్క్ చేసిన ప్లేస్కి ఇస్తుంటే వర్క్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ సేవ్ అడ్రస్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కితే మీ అడ్రస్ అయితే సేవ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, మీరు అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ పేజ్కి అయితే వస్తారు. ఈ విధంగా అయితే ఉంటుంది పేజ్ అయితే. నెక్స్ట్ పేజ్ అయితే మీరైతే చూడవచ్చు. అక్కడ మనకి ఎప్పుడు డెలివరీ అవుతుందని అక్కడైతే చూపిస్తుంది. ఎక్స్పెక్ట్ డెలివరీ టుమారో అనేది చూపిస్తుంది. నాకు ఈ ప్రోడక్ట్ అయితే రేపైతే వస్తుంది, మీకు అలానే చూపిస్తుంది ఎప్పుడు వస్తుందని అయితే. తర్వాత కింద కంటిన్యూ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. మీరు దాని మీద నొక్కిన తర్వాత మీరు పేమెంట్ పేజ్కి అయితే వెళ్తారు. అక్కడ పేమెంట్ పేజ్లో మనకి ఫస్ట్ యూపీఐ ఆప్షన్ అయితే ఉంటుంది. యూపీఐ ఆప్షన్లో మీరు నా దాంట్లో అయితే గూగుల్ పే ఉంది, ఫోన్పే ఉంటాయి, అవన్నీ కనపడతాయి. అక్కడ మనకి యూపీఐ యాప్స్ మీ ఫోన్లో ఎన్ని ఉంటాయో అన్నీ అయితే కనపడతాయి. యూపీఐ నుంచి అయితే పే చేయొచ్చు. మీకు సపోజు యూపీఐ యాప్ నుంచి పే చేద్దామనే ఉద్దేశం ఉంటే యూపీఐ నుంచి పే చేయొచ్చు. సపోజు మీకు కార్డ్ ఆఫర్ ఏమన్నా వర్తిస్తుంటే, కార్డ్ ఆఫర్ ఏమన్నా వస్తుంటే, సపోజ్ మొబైల్స్ ఇచ్చేటప్పుడు అయితే మనకి క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్స్ అయితే ఉంటాయి. అలాంటప్పుడు మీరు కార్డ్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చి సివి ఎంటర్ చేసి పే మీద నొక్కితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే అయిపోతుంది. తర్వాత చూసుకుంటే మనకి నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. సపోజ్ మీకు ఏదన్నా బ్యాంక్లో నెట్ బ్యాంకింగ్ ఉంటే ఆ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా పే చేయొచ్చు, కానీ కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే తీసుకుంటారు, మీరు అయితే చూడొచ్చు. ఇప్పుడు నాకైతే 9 రూపీస్ అయితే ఎక్కువ అయితే తీసుకుంటున్నారు. సపోజ్ ఆన్లైన్లో పే చేయడం మీకు ఇష్టం లేదనుకుంటే 9 రూపీస్ పోయినాయి అనుకుంటే మీరైతే క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ప్రోడక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే మీరు యూపీఐ చేయొచ్చు, లేదా మనీ అయితే వాళ్ళకి డైరెక్ట్గా చేతికి అయితే ఇవ్వచ్చు. ఈ విధంగా అయితే మీరు క్యాష్ ఆన్ డెలివరీ కూడా పేమెంట్ అయితే చేయొచ్చు. సపోజ్ మీ దగ్గర ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డు ఉంటే అది కూడా యాడ్ చేసి అయితే పేమెంట్ అయితే చేయొచ్చు. ఈ విధంగా మీరు పేమెంట్ సెక్షన్లో మీకు నచ్చిన పేమెంట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నాకు ఏ ఆఫర్ లేనప్పుడు యూపీఐ సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఏదైనా కార్డ్ ఆఫర్స్ ఉంటే కార్డు
సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అయితే చేస్తాను. ఇప్పుడు పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలా ట్రాక్ చేయాలనే విషయం గురించి మీకు నేను క్లియర్గా అయితే ఇప్పుడైతే చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన ఆర్డర్ మీరు ట్రాక్ చేసుకోవాలంటే, అంటే మీరు ఇచ్చిన ఆర్డర్ ఇప్పుడు షిప్ అయిందా లేదా, ఎక్కడ ఉందని మీరు తెలుసుకోవాలంటే అక్కడ మనకి అకౌంట్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత అక్కడ మనకి ఆర్డర్స్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. ఆర్డర్స్ మీద నొక్కిన తర్వాత మీ ఆర్డర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి సీ ఆర్డర్ అప్డేట్స్ అని కనపడుతుంది కదా, దాని మీద నొక్కితే మీ ప్రోడక్ట్ ఇప్పుడు ఎక్కడ ఉంది, షిప్ అయిందా లేదా అనేది క్లియర్గా అక్కడైతే కనపడుతుంది. అలాగే అవుట్ ఫర్ డెలివరీ పడిన తర్వాత అక్కడ మనకి కింద ఓటీపీ కనపడుతుంది కదా, అదైతే మన ఇంటికి వచ్చే డెలివరీ పార్ట్నర్కి అయితే షేర్ చేయాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న కొరియర్ ఆఫీస్కి మీ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత కొరియర్ పర్సన్ అయితే మనకైతే మన ఏరియాకి వచ్చినప్పుడు కాల్ అయితే చేస్తారు. మనకి యాప్లో ఇందాక చూపించిన ఓటీపీ అయితే వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళైతే మీ ప్రోడక్ట్ మీకు అయితే ఇస్తారు ఆన్లైన్లో పే చేస్తే. సపోజ్ మీరు క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకుంటే మీరు వాళ్ళకి అమౌంట్ కడితే సరిపోతుంది. ఈ విధంగా అయితే మీరు ఫ్లిప్కార్ట్లో మీకు నచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను సపోజ్ మీకు ఏదైనా ప్రోడక్ట్ ఇప్పుడు నచ్చింది, అది మీరు ఎప్పుడైనా తర్వాత ఫ్యూచర్లో 1 మంత్ తర్వాత కానీ 2 మంత్స్ తర్వాత కానీ ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకుంటే అది మనం విష్ లిస్ట్కి ఎలా చేసుకోవాలనే విషయం గురించి మాట్లాడతాను. మీకు నచ్చిన ప్రోడక్ట్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి పైన లవ్ సింబల్ అయితే ఉంటుంది చూడొచ్చు, మీరు దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కితే ఈ విధంగా లిస్ట్ అయితే ఈ విధంగా అయితే కనపడుతుంది. మీకు అయితే 0 అయితే కనపడుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కితే ఆ ప్రోడక్ట్ అయితే విష్ లిస్ట్కి అయితే యాడ్ అవుతుంది. నేనైతే ఇప్పుడు విష్ లిస్ట్కి వేసిన ప్రోడక్ట్ మనం ఎలా చూడాలనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడతాను. అక్కడ మనకి అకౌంట్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత అక్కడ పైన మనకి విష్ లిస్ట్ అని కనపడుతుంది కదా, దాని మీద అయితే నొక్కండి. దాని మీద నొక్కిన తర్వాత అక్కడ మనకి విష్ లిస్ట్లో మీరు వేసిన ప్రోడక్ట్ అయితే అక్కడ కనపడుతుంది. దాని మీద నొక్కి ఇందాక చెప్పినట్టు ఈ విధంగా అయితే మీరైతే ఆర్డర్ అయితే ఇచ్చుకోవచ్చు. సపోజ్ ఏదన్నా ప్రోడక్ట్ మీకు ఇప్పుడు నచ్చితే అది ఫ్యూచర్లో ఆర్డర్ ఇచ్చుకోవాలనుకుంటే విష్ లిస్ట్కి వేసుకొని తర్వాత అయితే ఆర్డర్ అయితే ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా అయితే ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ అయితే ఇవ్వచ్చు. ఇప్పుడు నేనైతే లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి అయితే ఫ్లిప్కార్ట్లో నేనైతే ఆర్డర్ ఇస్తున్నాను. మనకి ఫ్లిప్కార్ట్లో మంచి ప్రోడక్ట్స్ పంపిస్తారా లేదా, రాళ్ళు కూడా పంపించే అవకాశం ఉందా, కొన్ని న్యూస్ ఛానల్ అయితే మనం చూస్తూనే ఉంటాం. ఈ విధంగా అవకాశం ఉందా లేదన్న విషయం గురించి ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు ఏదైనా కాస్ట్లీ ఐటమ్స్ ఇస్తుంటే మాత్రం ఖచ్చితంగా సెల్లర్ అయితే చెక్ చేసుకోండి. సెల్లర్ని అయితే ఇప్పుడు సపోజ్ మీరు ఒక బ్రాండెడ్ మొబైల్ కొనాలనుకుంటున్నారు, సపోజ్ ఒక రియల్మీ బ్రాండ్ నుంచి కానీ సామ్సంగ్ బ్రాండ్ నుంచి కానీ మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటున్నారు, వాళ్ళకైతే ఓన్లీ పర్టికులర్ సెల్లర్స్ మాత్రమే ఉంటారు. మీరైతే ఏ బ్రాండ్ నుంచి కొనాలన్నా కానీ రీసెర్చ్ చేసి ఆ సెల్లర్ నుంచి అయితే కొనుక్కోండి, మీకు ఒరిజినల్ ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. అలాగే ఇప్పుడు మనం అమెజాన్లో చూసుకుంటే కొన్ని ఇప్పుడు ఐక్యూ మొబైల్స్ కానీ OnePlus మొబైల్స్ కానీ ఓన్లీ అవి అమెజాన్లో మాత్రమే అమ్ముతారు. మనకి ఫ్లిప్కార్ట్లో అయితే మనకి అఫీషియల్ సెల్లర్ అయితే ఉండరు. కానీ కొంతమంది సెల్లర్స్, ప్రైవేట్ సెల్లర్స్ ఏం చేస్తారంటే ఆ మొబైల్ అయితే మనకి అమ్ముతున్నారు. ఫ్లిప్కార్ట్లో కూడా నేను కొన్ని OnePlus మొబైల్స్ అయితే చూశాను, ఐక్యూ మొబైల్స్ కూడా చూశాను. కాబట్టి అలాంటి సెల్లర్స్ నుంచి కొనుక్కోకపోవడమే బెటర్, ఎందుకంటే అది అన్బాక్సింగ్ చేసి అయితే పంపించవచ్చు, లేకపోతే వాడిన మొబైల్ పంపే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ సెల్లర్ని అయితే చెక్ చేయండి. కొన్ని అయితే ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ మొబైల్సే ఉంటాయి, అలాంటివి కొనుక్కోవడం బెటర్. ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవాలంటే సపోజ్ అమెజాన్ ఎక్స్క్లూజివ్ ఉంటే అమెజాన్లో కొనుక్కోవడం బెటర్. ఇదైతే మీరు ఖచ్చితంగా చెక్ చేయండి. మనకి మంచి ప్రొడక్ట్స్ పంపిస్తారా అంటే అది కూడా ఖచ్చితంగా సెల్లర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకు 7-8 ఇయర్స్లో అయితే 90% వరకు అయితే మంచి ప్రొడక్ట్స్ పంపించారు. కొన్నిసార్లు అయితే మంచి ప్రొడక్ట్స్ పంపించలేదు, నేను అవి రిటర్న్ అయితే చేశాను. మనకి 100% ఖచ్చితంగా మంచి ప్రొడక్ట్స్ పంపిస్తారంటానికి అయితే ఖచ్చితంగా అయితే లేదు. కొన్నిసార్లు అయితే మనకి నాణ్యత లేని ప్రొడక్ట్స్ అయితే పంపిస్తారు, కొన్నిసార్లు డ్యామేజ్ అయిన ప్రొడక్ట్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది ఒక 10% మాత్రమే ఉంటుంది. 90% అయితే అక్కడ మనకి ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ అని ఉంటుంది. అలాంటి ప్రొడక్ట్స్ మీరు కొంటే మీకు రిటర్న్ రీప్లేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు అక్కడ ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ ఉందా లేదా చెక్ చేసుకొని ఆ ప్రోడక్ట్ అయితే కొనుక్కోండి. ఫ్లిప్కార్ట్ అష్యూర్డ్ లేకపోతే మాత్రం మనకైతే రిటర్న్ అయితే ఉండదు. అలానే మీరు కొనే ప్రతి ప్రోడక్ట్ కింద డిస్క్రిప్షన్లో మీరు పైకి స్క్రోల్ చేసినప్పుడు అయితే అక్కడ మనకి ఎన్ని రోజులు రిటర్న్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ అనేది డీటెయిల్స్ అయితే ఉంటాయి. అవి చెక్ చేసుకొని ఎన్ని రోజులు మీరు రిటర్న్ కానీ రీప్లేస్ కానీ చేయడానికి అవకాశం ఉందో చెక్ చేసుకొని ఆ ప్రోడక్ట్ అయితే కొనుక్కోండి. కొన్ని ప్రోడక్ట్స్కి అయితే మనకైతే రిటర్న్ ఉండదు, రీప్లేస్ అయితే ఉండదు. అలాంటి ప్రోడక్ట్ మీరు కొన్నారంటే మీకు చేతికి ఒకసారి వస్తే మీకు రిటర్న్ రీప్లేస్ ఉండదు. కాబట్టి మీకు ఆ ప్రోడక్ట్ బాగా రాకపోయినా కానీ మీరు ఉంచుకొని, సపోజ్ ఆ ప్రోడక్ట్లో ఏమైనా డ్యామేజ్ కానీ ఏమన్నా పొడై వచ్చినా కానీ మీరు నష్టపోతారు. కాబట్టి ఖచ్చితంగా అయితే ఇదైతే గుర్తుపెట్టుకోండి. ప్రోడక్ట్ కొనేటప్పుడు అయితే కిందకి స్క్రోల్ చేసి ఎన్ని రోజులు రిటర్న్ చేయడానికి అవుతుంది, ఎన్ని రోజులు మీరు దాన్ని రీప్లేస్ చేయడానికి అవుతుందని చెక్ చేసుకొని కొనుక్కోండి. నెక్స్ట్ జాగ్రత్త గురించి మనం మాట్లాడుకుంటే, మనం కాస్ట్లీ ఐటమ్స్ కొన్నప్పుడు అయితే మనకి ఫ్లిప్కార్ట్లో ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే ఉంది. అంటే ప్రోడక్ట్ మన ఇంటికి వచ్చినప్పుడు అయితే మన కళ్ళ ముందే డెలివరీ పార్ట్నర్ అయితే దాన్ని ఓపెన్ చేసి అయితే మనకు చూపిస్తారు. ఏమైనా డ్యామేజ్ ఉంటే అప్పుడే రిటర్న్ అయితే చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఓపెన్ బాక్స్ డెలివరీ ఉన్న ప్రోడక్ట్ అయితే వాళ్ళ ముందే ఓపెన్ చేయటం బెటర్ అని నా రికమెండేషన్. ఎందుకంటే సపోజ్ మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది ఓపెన్ బాక్స్ అయినట్టు, మీరు ఓపెన్ చేయొద్దని ఆ ఓటీపీ వాళ్ళకి షేర్ చేస్తే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మీరు ఆల్రెడీ ఓపెన్ బాక్స్ డెలివరీకి సంబంధించిన ఓటీపీ వాళ్ళకి చెప్తారు. కాబట్టి
వాళ్ళైతే రిటర్న్ అయితే తీసుకోరు. కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటే మీ ప్రోడక్ట్కి డెలివరీ పార్ట్నర్ దగ్గర అయితే ఓపెన్ చేసే వరకు అయితే ఉండి అన్ని చెక్ చేసుకొని తర్వాత మాత్రమే వాళ్ళకి ఓటీపీ అయితే షేర్ చేయండి. మీరే ఓపెన్ చేద్దాంలే వాళ్ళు చేయకపోయినాం కదా అని ఓటీపీ వాళ్ళకి చెప్పారంటే మాత్రం ఖచ్చితంగా దాంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మీరే భరించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ జాగ్రత్త అయితే ఫాలో అవ్వండి. రీసెంట్గా తీసుకొచ్చారు, మనకు అమెజాన్లో కూడా ఉంది, ఫ్లిప్కార్ట్లో కూడా తీసుకొచ్చారు. అది ఖచ్చితంగా అయితే మంచి మూవ్ అని మనం చెప్పవచ్చు. ఓపెన్ బాక్స్ డెలివరీ అనేది మంచి మూవే. కాబట్టి ఓపెన్ బాక్స్ డెలివరీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ జాగ్రత్త అయితే మీరైతే ఫాలో అవ్వండి. అలాగే మనకి మంచి ప్రోడక్ట్స్ పంపుతారా లేదనే విషయం గురించి మాట్లాడుకుంటే 90% అయితే మనకి మంచి ప్రోడక్ట్స్ అయితే పంపుతారు. ఒక 10% అయితే మాత్రం మంచి ప్రోడక్ట్స్ అయితే పంపరు. కాబట్టి సపోజ్ మీకు ఏదన్నా మంచి ప్రోడక్ట్ రాకపోతే దాన్ని రిటర్న్ కానీ రీప్లేస్ కానీ చేసుకోండి. మీరు మొహమాట పడి డబ్బులు నష్టపోవాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే అవి మీ డబ్బులు కాబట్టి ఖచ్చితంగా మీరు నష్టపోవాల్సిన పని అయితే లేదు. సపోజ్ మీకు వచ్చిన ప్రోడక్ట్ సపోజ్ అది మంచిగా లేకపోయినా కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి రిటర్న్ రీప్లేస్ ఉంటే ఖచ్చితంగా రిటర్న్ కానీ రీప్లేస్ కానీ చేయండి. అది చాలా సింపుల్గా ఉంటుంది. రిటర్న్ కానీ రీప్లేస్ కానీ ఆర్డర్స్ ఓపెన్ చేసి అక్కడ మీ ప్రోడక్ట్ మీద నొక్కితే అక్కడ రిటర్న్ కానీ రీప్లేస్ కానీ ఉంటుంది. దాని మీద నొక్కి మీరు రిటర్న్ కానీ రీప్లేస్ కానీ ఈజీగా చేయొచ్చు. ఈ విధంగా మీరు రిటర్న్ కానీ రీప్లేస్ కానీ చేయండి. సపోజ్ ఏదైనా ప్రోడక్ట్ మీకు బాగా రాకపోతే ఈ జాగ్రత్తని మీరు తీసుకోండి. మ్యాక్సిమం 90% అయితే ప్రోడక్ట్స్ అయితే మంచిగానే వస్తాయి. ఒక 10% మాత్రమే మనకైతే అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా అయితే వస్తాయి. డ్యామేజ్ అయ్యి రావటం కానీ కొన్నిసార్లు అయితే మనకి మంచి ప్రొడక్ట్స్ రాకపోవడం కానీ ఇలా జరుగుతుంది. ఒక 10% అయితే 90% అయితే నాకైతే ఈ 7-8 ఇయర్స్లో అయితే 90% అయితే మ్యాక్సిమం మంచి ప్రొడక్ట్సే వచ్చాయి. మీరైతే కొనుక్కోవచ్చు ఫ్లిప్కార్ట్లో అయితే. ఈ జాగ్రత్తలన్నీ మీరు తీసుకున్నారంటే ఫ్లిప్కార్ట్లో మీరు షాపింగ్ చేసేటప్పుడు అయితే మీరు నష్టపోకుండా అయితే ఉంటారు. అలానే ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్తో ఎలా మాట్లాడాలనే విషయం గురించి కూడా మన ఛానల్లో తొందరలో ఒక వీడియో చేద్దామని నేనైతే అనుకుంటున్నాను. వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఖచ్చితంగా నేను ఒక వీడియో చేస్తాను. ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్తో ఎలా మాట్లాడాలనే విషయం గురించి వీడియో చేస్తాను. అలానే రిటర్న్ రీప్లేస్ మీకు ఎలా చేయాలి అర్థం కాకపోతే దాని గురించి కూడా ఒక వీడియో కావాలంటే అడగండి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఒక వీడియో అయితే చేద్దాం. ఈ వీడియో ఎంత ప్రశ్న నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ ఫ్లిప్కార్ట్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఎలా ఆర్డర్ ఇవ్వాలనే విషయం గురించి కానీ మిగతా విషయాల గురించి కానీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. అలానే టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా అయితే దాంట్లో నేను అఫిలియేట్ లింక్స్ అయితే పెట్టి మీరు మిమ్మల్ని కొనుక్కోమని అయితే నేను ఫోర్స్ చేయను. ఏదన్నా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందనే డీల్ వస్తే మాత్రం నేను పోస్ట్ చేస్తాను. మీకు ఖచ్చితంగా యూజ్ అవడానికి మాత్రం నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టాను. మీరు చెక్ చేయొచ్చు. నేను రీసెంట్గా కొన్ని డీల్స్ అయితే పోస్ట్ చేశాను. మీకు నచ్చితే మాత్రం టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.